మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ రక్షా పరిషత్ అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు మేడం చెప్పండి. బాలుగారి విగ్రహం ఇప్పుడు రవీంద్ర భారతిలో ఇనాగ్రేషన్ జరిగింది. అంటే మీకు బాలుగారికి ఉన్న అనుబంధం ఏంటి? అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడాను మా ఫ్యామిలీ అంటే మా తాతగారు వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు కె విశ్వనాథ్ గారు కానివ్వండి, జంధ్యాల గారు, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు, చంద్రమోహన్ గారు, ఇలా వాళ్ళందరితో కూడా మా మా కుటుంబాలకు ఒక మంచి ఇది ఉన్నది. మేమందరం అప్పుడు చిన్నపిల్లలం ఎక్కువగా. కాబట్టి బాలుగారు తెలియని వారు ఎవరుంటారండి? చిన్నప్పటి నుంచి అన్నిటికీ అతీతంగా వారి పాటలు వింటూ, ఆ మధుర గానాలు వింటూ, ఆ స్మృతులతోనే పెరుగుతూ వచ్చాం. కాబట్టి మనకి బాలుగారు ప్రతి ఇంట్లో ఒక ఆత్మ బంధువుగా ప్రతి తెలుగునాడే కాదండి, భారతదేశానికి అతీతంగా కూడా బాలుగారు విశేషంగా వారి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారు ఎప్పుడూ చిరస్మరణీయులు. వారు మనందరికీ ఒక ఆత్మ బంధువు. వారు మన ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగానే బాలుగారిని మనం అందరం చూస్తుంటాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. బాలసుబ్రహ్మణ్యాన్ని ఇన్స్పైర్ తీసుకుని చాలా మంది కూడా సింగర్లుగా ఎదిగారు కదా. డెఫినెట్గా అండి. ఎందుకంటే వారు ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్. మీరు చూస్తుంటే బాలుగారి వారి యొక్క గతం కూడా మీరు చూస్తూ ఉంటే అనేక సందర్భాల్లో వారి ఇంటర్వ్యూస్ కానివ్వండి, వారితో సంభాషణలు కానివ్వండి, వారు ఎంతోమందికి చాలామంది పిల్లలకి కూడా ఎస్పెషల్లీ మీరు పాడుతా తీయగాలంటే ఒక అద్భుతమైన వేదిక ద్వారా అనేక మంది ఎంతోమంది గాయకులకు వారు ఒక వారధి వేశారు. ఎంతో ఒక హిడెన్ టాలెంట్ని బాలుగారు ఆ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి ఆవిష్కరించారు. అలాంటి మహనీయులు వారు. ఎంతో అప్పటి వరకు కూడా కేవలం గానం అంటే కొంతవరకే పరిమితమయ్యేది. ఇలాంటి చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి ఒక వేదికనిచ్చిన మహనీయుడు, మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గారు. కాబట్టి వారు ఎప్పుడు చిరస్మరణీయులు. వారు ఎప్పుడు మనకు గుర్తుంటారు. వారు మన అందరికీ ఆదర్శం. అంటే నాన్ లోకల్ తెలంగాణకు సంబంధించిన వాడు కాదు అని కూడా కొందరు చెప్తున్నారు. అట్లాగే ఆంధ్రాలో కూడా తెలంగాణ కళాకారులు, గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ ఎందుకు మీరు పెట్టట్లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే దురదృష్టవశాత్తు మనము మన సంస్కృతిని మర్చిపోతున్నాం. మన భారతీయ సంస్కృతిని మర్చిపోతున్నాం. కేవలం కృష్ణ అనే పేరు తీసుకోండి. తమిళనాడుకి వెళ్తే కృష్ణను, అక్కడ కృష్ణాజీ, ఇక్కడేమో కృష్ణం, ఇక్కడ కృష్ణయ్య. ఒక కృష్ణుడిని భారతదేశం అంతా తీసుకుంటే ఒక పేరుని, ఆ ఒక ఫ్యాబ్రిక్ చూస్తారా, ఆ ఒక పేరుని తీసుకుంటే భారతదేశం నలుమూలలా కూడా అదే పేరుని అనేక విధాలుగా మనం పిలుచుకుంటున్నాం. అంటే మనకెక్కడా భేదం లేదు. అంటే మనకి పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నది ఏంటి అనాదిగా? భిన్నత్వంలో ఏకత్వం. ఈ భిన్నత్వంలో ఏకత్వమే కదా భారతీయతకు ఒక అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్. ఇది ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఎక్కడో బ్రిటిష్ వాడు మనల్ని డివైడ్ చేసి పోయాడండి ఆ రోజు. ఇంకా మనం దాన్ని అవలంబిద్దామా? ఈరోజు నా కుటుంబంలో దేశ నలుమూలల నుంచి మా కుటుంబాలలో అనేక మంది ఉన్నారు. అనేక రాష్ట్రాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు, భాషల వాళ్ళు. అంటే బంధం లేదా? ఈరోజు మనందరినీ కూడా ఒక అద్భుతమైన మాల కట్టాలి అంటే అనేకమైన సుగంధ ద్రవ్యమైన పుష్పాలన్నీ కూడా ఒక మాలకి, మన ఒక భారతీయ సంస్కృతి అనే ఒక మాల, ఆ ఒక్క తాడుకి అనేక రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి, భాషల నుంచి మనం అందరం మమేకమయ్యాం. ఈ రోజుకి కూడా మనం ఇంకా ఇలాగే మాట్లాడుకుందామా? ఎవరొద్దన్నారు? తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని ఎవరన్నారండి? ఒకప్పుడు మీరు చూస్తూ ఉంటే ఇదంతా కూడా నిజాం పరిపాలించిన రాష్ట్రం. మహారాష్ట్ర కొంత వెళ్ళిపోయింది, కర్ణాటక కొంతకి వెళ్ళిపోయింది, కొంత పార్టీ కూడా తెలంగాణలో ఉంది. మరి కన్నడ రాష్ట్రం, మహారాష్ట్ర, హైదరాబాద్ మీరు తీసుకుంటే ఈరోజు మనం ఇంకా ఎంతకాలం ఇలా అనుకుంటూ ఉంటాం? నేనేమంటానంటే బాలు గారు లాంటి ఒక మహనీయుణ్ణి మనము ప్రాంతము, భాష, బాలుగారే కాదు అనేక మంది కళాకారులు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, మనం వాళ్ళని ఒక సరస్వతీ పుత్రులుగా మనం గౌరవించుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం. వాళ్ళు అనేక మందికి ఇన్స్పిరేషన్. ప్రాంతానికి అతీతంగా, భాషకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా కూడా ఇలాంటి మహనీయులందరూ చిరస్మరణీయులు. అలాంటి వారిని మనం ఈరోజు విడతీసే ప్రయత్నం చేయకూడదు అంటాను. సంస్కారవంతమైన భారతీయులుగా భిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పే మన డిఎన్ఏలో ఉన్న మన వారసత్వ సంపదని మనం గౌరవించుకుంటూ, ఎంతమంది మహనీయులైనా మనం గౌరవించుకుందాం, గుర్తిద్దాం. వారు చేసిన త్యాగాల్ని, వారు చేసిన అనేక కృషిని మనం నిజంగా కొనియాడాల్సిందే. వారు చిరస్థాయిగా మన మనసుల్లో వాళ్ళ విగ్రహాన్ని నిలుపుకోవాల్సిందే. అనేక మంది తెలంగాణలో అయితే పెడుతున్నారు, కరెక్ట్, మేము కూడా అట్లాంటివి ఏం చేయట్లేదు. కానీ ఆంధ్ర వాళ్ళు ఎందుకు అట్లా పక్షపాతం చూపిస్తున్నారు అంటున్నారు. ఆంధ్రాలో కూడా తెలంగాణ కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు ఎందుకు అక్కడ పెట్టట్లేదని ప్రశ్నిస్తున్నారు. కేవలం తెలంగాణకే ఇవన్నీ వర్తిస్తాయా? ఆంధ్రాకి వెళ్తే ఇవన్నీ వర్తించవా? ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాకి వర్తిస్తాయి. నేను అదే అంటున్నాను. అన్నిటికి అతీతంగా మన మనసుల్లో మనం అలాంటి ఒక ఆలోచన పరిమితిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు పెంచుకోవాలా, తెలంగాణ వాళ్ళు పెంచుకోవాలా కాదు, మహనీయులను ఎవరైనా స్మరించుకోవాల్సింది, గొప్ప వాళ్ళని ఎవరినైనా స్మరించుకోవాల్సింది. దానికి భాష, ప్రాంతం, రాష్ట్రం, దేశాలకు అతీతంగా గొప్ప వాళ్ళను, వాళ్ళు చేసిన ఒక కృషిని ప్రతి ఒక్కరూ కొనియాడించాల్సిందే, వాళ్ళు కొనియాడాల్సిందే. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని మీరు చెప్తే మన తాత ముత్తాతలు, మీరు చెప్పండి మన డిఎన్ఏలో ఏ రాష్ట్రం నుంచి మనం చెప్పగలుగుతారా మీరు? కరెక్ట్గా మనం అందరం కూడా మన ముత్తాత గారి పేరేంటో చెప్పగలుగుతారా మీరు? వారు ఏ ప్రాంతం నుంచి చెందిన వారు చెప్పగలుగుతారా మీరు? నేను ఇంకా అంటున్నాను, మనం కొంత మెచ్యూరిటీతో, మన ఆలోచనతో, భిన్నత్వం ఏకత్వం ఇదే మన అస్తిత్వం మన భారతదేశానికి. ఇది గుర్తించండి ఫస్ట్. భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించండి ఫస్ట్. ఇది గుర్తించిన నాడు మనం ఇలా మాట్లాడాం. వారి యొక్క ప్రతిభని, వారి యొక్క కృషిని ఈరోజు ఎంతోమంది గాయకులకు వారు ప్రోత్సహించారు. మీరు ఆంధ్ర వాళ్ళ, మీరు తెలంగాణ వాళ్ళ, మీరు పక్క రాష్ట్రం వాళ్ళ, మీరు పక్క దేశం వాళ్ళ, ఎంతోమంది ఎన్ఆర్ఐలు వచ్చి పాడారు. మీరు ఎక్కడో ఉన్నవాళ్ళు కదా, మరి ఎందుకు వచ్చారు అడుగుతున్నారా? నేనేమంటానంటే ఒక కళని గుర్తించండి, వాళ్ళ కృషిని గుర్తించండి, వారు చేసిన త్యాగాన్ని గుర్తించండి, వారు చేసిన ప్రయత్నాన్ని గుర్తించండి. అనేక మంది అద్భుతమైన గాయకులకు వారధిగా పాడుతా తీయాలంటే ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అనేక మందికి గాయకులకు ప్రపంచానికి పరిచయం చేశారు. గుర్తించండి. ఈరోజు మనమే బ్రిటిష్ వాడు చేసిన తప్పు మనం చేసుకోవద్దంటాను నేను. మనం అందరం భారతీయులమే. ఎవరికి నొప్పి కలిగినా మన సోదరుడు, మన సోదరిమని మనం భారతీయులం అండి. ఫస్ట్ మనం భారతీయులం. భాష మీద ప్రేమ ఉండొచ్చు, ప్రాంతం మీద ప్రేమ ఉండొచ్చు, డెఫినెట్గా ఉండాలి. అది విడదీయడానికి కాదు, కలుపుకోవడానికి, హక్కున చేర్చుకోవడానికి. నా తమ్ముడు, నా అన్న, నా అక్క, నా చెల్లి అని, నా కుటుంబం, ఇది నా భారతదేశం, నా భారతావని. ఈ యొక్క తత్వాన్ని మనం చెప్పుకునే పరిస్థితి మనం చూడాలి. కాబట్టి మహనీయులన్నీ దయచేసి ప్రాంతంతోనూ భాషతోనూ విడదీయద్దని నేను నిజంగా శిరస్సు వంచి ఈరోజు ప్రార్థిస్తున్నాను. మనమందరం ఒక్కటే. మన భారతీయ తత్వమే సంస్కారవంతమైన తత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అదొక్కసారి గుర్తు చేసుకుందాం. మహనీయుల కృషి మరవరానిది. వారు ధృవతారగా ఎప్పుడు ఉంటారు వారు చేసిన కృషికి. కాబట్టి వారు మన అందరికీ ఒక ఆత్మబంధువు. ఈ రోజుకి కూడా బాలుగారి స్వరం అలాంటిది. అలాంటి మహనీయుడిని ఎప్పుడు మనం కొలుద్దాం, వారు ఆదర్శంగా తీసుకుందాం. అనేక మంది యువకులు అన్నిటికీ అతీతంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని సంగీత రంగంలో అనేక మంది కూడా ఆ స్పిరిచువల్ వైబ్రేషన్స్, ఆ మ్యూజికల్ వైబ్రేషన్స్ని ప్రపంచానికి అందిద్దాం. మ్యూజిక్ ఇస్ డివైన్ అండి. అది మనుషుల్ని కూడా హీల్ చేస్తుంది. సో సైకలాజికల్గా కూడా అంత పవర్ ఉంది. అలాంటి ఒక సంగీతానికి మహాగురువు వారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుందాం. థ్యాంక్ యూ. అంటే కళకు, కళాకారులకు ప్రాంతీయ భేదాలు ఏమీ లేవు. అది ఆంధ్ర అయినా సరే, తెలంగాణ అయినా సరే, కళాకారులను ఎక్కడైనా సరే గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అట్లాగే ఆంధ్రాలో కూడా తెలంగాణ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ విగ్రహాలు పెడితే కళను కూడా అందరూ సమానంగా గౌరవించిన వారు అవుతారని చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.